అన్ని పత్రికలు రాష్ట్రాయి, అన్ని పత్రికలు ప్రధానంగా రాష్ట్రాయి. ఎందుకు రాష్ట్రాయి కూడా చెప్తా. ఇప్పుడు నేను బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన వంగ గోపాల్ రెడ్డి గారికి వచ్చిన ప్రాబ్లం ఏంది? బీసీలకు 42% వస్తే వాళ్ళ ప్రాతినిధ్యం పోతుంది కాబట్టి, రెడ్ల ప్రాతినిధ్యం పోతుంది కాబట్టి వంగ గోపాల్ రెడ్డి పోయి వేసిండు. రిజర్వేషన్లు 50% దాటాయని అభ్యంతరం. ఈ నెల 6న విచారించనున్న ధర్మాసనం, ప్రతివాదులుగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం. ఇప్పటికే హైకోర్టులో కూడా ఈ విచారణ నడుస్తుంది. హైకోర్టు నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళా సుప్రీంకోర్టులో వేసారు. హైకోర్టు మననే సీరియస్ అయింది. ప్రభుత్వం కూడా ఒకసారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేను బీసీలకు ఏదో కట్టగట్టినా ఏదో వేసేసినా అని చెప్తా ఉన్నాడు కదా. ఈయన వేసింది ఏం లేదు, లొటపీసు ఏం లేదు. జస్ట్ జనాలని మభ్యపెట్టి మోసం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఆయన చేసింది ఏ మాత్రం ఏ కోశాన కూడా గిత్తత కూడా లేదు. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎంత డ్రామా అంటే, బీసీల పట్ల వాళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే, ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ జర వినండి, ఇది ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో చెప్పిండు. సరే, తర్వాత పార్టీల పరంగా అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇవన్నీ మార్చేసారు. మార్చిన తర్వాత అదంతా డ్రామా చేసిరు. ఆ డ్రామాతోటి బీసీ సమాజం ఒక్కసారి తిరగబడ్డది. దాంతో కొంతమంది బీసీ నాయకులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు చరిత్ర ద్రోహులుగా మిగిలిపోతారు, మీరు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారు. మెడలో బీసీల కండువాలు వేసుకోనో, లేకపోతే బీసీల పేరు చెప్పుకోనో, ఓ సంఘాలు పెట్టుకొని దుకాణం నడిపించుకుంటున్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు రేవంత్ రెడ్డిని, ఆ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇదంతా నడిపించేది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, రెడ్డి ప్రభుత్వమే, దాంట్లో ఏమీ అనుమానం లేదు. సో కాబట్టి ఇవన్నీ కూడా కేవలము డ్రామా. ఇదంతా జనాలను మభ్యపెట్టేటువంటి వ్యవహారం నడుస్తూ ఉంది. ప్రజలను మేలుకొల్పాలి. బీసీ నాయకులుగా మిమ్మల్ని బీసీ సమాజం యాక్సెప్ట్ చేసింది అంటే మీరు వాళ్ళ పక్షాన మాట్లాడాలి. రేవంత్ రెడ్డి మూటలు ఇస్తున్నానో, కట్టలు ఇస్తున్నానో, రేవంత్ రెడ్డి ఇంకేదో మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్నానో, ఆయనకు అడుగులకు మడుగులు వస్తే రేపు సమాజం మిమ్మల్ని తరిమేస్తుంది. మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రాప్లో పడకండి. బీసీల నోటికాడు వచ్చేటువంటి బుక్కను లాక్కునే ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. మేము అధికారంలోకి రావడం కోసం రకరకాల హామీలు ఇచ్చారు. దాంట్లో బీసీ డిక్లరేషన్ ఒకటి. సమాజం గట్టిగా దీన్ని పట్టుకుంది కాబట్టి బీసీ సమాజము సచ్చినట్టు ఇప్పుడు అమలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. అది ఎట్లనే చేసి కోర్టుల్లో ఆపాలని చెప్పేసి ఈ కుట్రంతా చేస్తూ ఉన్నాడు. ఇదంతా కోర్టుల్లో వీగిపోవడం కోసం రేవంత్ రెడ్డి అండ్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్నటువంటి డ్రామా. ఇది నేను మొదటి డే 1 నుంచి చెప్తా ఉన్నా. అది ఎట్లనో మళ్ళీ కూడా చెప్తా వినండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము బీసీల మీద ప్రేమ వలకబోసి 2 బిల్లులు చేసిందండి. 2 బిల్లులు తెస్తే అసెంబ్లీ ఇటు మండలి ఏకగ్రీవంగా ఆమోదం చేసేది. దాంట్లో ఏకగ్రీవంగా ఆమోదం. రెండు బిల్లులు తీసుకొచ్చారు బీసీలకు సంబంధించినవి. ఆ 2 బిల్లులను ఇటు అసెంబ్లీ ఇటు మండలి. అసెంబ్లీలో మొత్తం 5 పార్టీలు ఉన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ. ఈ 5 పార్టీలు కూడా ఏకగ్రీవంగా బీసీ బిల్లులకు ఆమోదం తెలిపినాయి. దాని తర్వాత మండలిలో ఉన్నటువంటి సభ్యులు అందరూ కూడా కొంతమంది పార్టీల వాళ్ళు, కొంతమంది నాన్ పొలిటికల్ వాళ్ళు, నాన్ పార్టీకి సంబంధించినటువంటి టీచర్లు కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ, లేకపోతే లోకల్ బాడీ ఎమ్మెల్సీలు కానీ, కొంతమంది పార్టీలు కానీ, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. ఏమంటారు, గవర్నర్ ఎలక్టెడ్ గవర్నరు నియమించినటువంటి ఎమ్మెల్సీలు కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ ఏకగ్రీవంగా ఈ 2 బిల్లులను పాస్ చేశారు. పాస్ చేసి మీరు ఏం చేశారు, దీన్ని ఈ బిల్లులను గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు కూడా దాన్ని 2-3 నెలలు ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన దాని మీద ఏందయ్యా ఈ లీగల్ పంచాయతీ ఏందని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆయన దానికి ఆమోదం తెలిపి ఆయన రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవి ఇక్కడ పెండింగ్లో ఉన్నాయి. అంటే కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది ప్రస్తుతానికి.
ఇది ఫస్ట్ చేసినటువంటి డ్రామా. ఇది బిల్లులు పాస్ కావు, ఇవి కేంద్రం ఆమోదించేటువంటి ఆస్కారం లేదు, కేంద్రం ఆమోదించేటువంటి ఛాన్సెస్ లేవు. అది 9th షెడ్యూల్లో పెట్టాలి. దాన్ని అది పెట్టాలంటే ఈ ప్రభుత్వం చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టేంత ఒక బీజేపీ ప్రభుత్వం పైన ఉన్నది, కింద కాంగ్రెస్ ప్రభుత్వం కోసం చేసి పెడుతుందా? చంద్రబాబు నాయుడు అడిగితే చేసి పెడుతుంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంది కాబట్టి మోడీ ప్రభుత్వం చేసి పెడుతుంది. కానీ చేసి పెట్టదు కదా ఇక్కడ. ఇది కాదని తెలుసు రేవంత్ రెడ్డికి కూడా. అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఇది, డ్రామా ఇది. ఈ డ్రామాలో మన బీసీ సంఘాల నాయకులు ఇంకేముంది, రేవంత్ రెడ్డి శేషకాడికి చేసిండు, సిగ్గుండి అలగారా మీకు చెప్పుకోవడానికి. ఇట్లా శేషకాడికి చేసిండు ఏంది, ఎవడు చెప్పిండు? అడిగినారు బీసీ ప్రజలు వచ్చి అడిగిరా, నేను బీసీ డిక్లరేషన్ పెట్టు కామారెడ్డిలో అని చెప్పేసి. నీ ఓట్ల కోసం మీరు పెడతారు, ప్రజలను మభ్య పెడతారు, ఓట్లు వేయించుకుంటారు, గెలిపిస్తారు. గెలిచి గద్దె ఎక్కినాక ఇది కేంద్రం చేయాలి, మా చేతిలో ఏముంది, శేషకాడికి చేసినాం మేము, ఇలాంటి లత్కోర్ ముచ్చట్లని చెప్తా ఉంటారు. నిజంగా కడుపు మండుతూ ఉంది మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాయి. ఇంత డ్రామా దేనికోసం, ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఈ డ్రామా అంతా కూడా? ఒకసారి చెప్తా నేను. ఈ పెండింగ్ అయిపోయిందా, ఇక్కడికి అయిపోయిందా? ఇది అయిపోయినాక నిమ్మలంగా తడిగుడ్డు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి, ఆయన క్యాబినెట్ నిమ్మలంగా జో అచ్యుతానంద జో జో ముకుందా అని జోలపాట వాడుకొని పండుకోరు. ఓ 6 నెలలు 7 నెలలు దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, కుయ్యి లేదు, కయ్యి లేదు, నిద్ర పోయి స్లీపింగ్ మోడ్. పోయిన తర్వాత అప్పటికే హైకోర్టులో అప్పటికే ఈ సర్పంచ్ల సంఘం నాయకులు, ఈ ఎంపీటీసీ లోకల్ బాడీల సంఘాల నాయకులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ సంఘాలు, ఆ నాయకులు పోయి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయ్యా వీళ్ళు ఎన్నికలు నిర్వహిస్తలేరు, ఈ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల లోకల్ బాడీలకు వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను మేము వాడుకోలేకపోతున్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, పంచాయతీలకు కానీ, మండల పరిషత్లకు కానీ, జిల్లా పరిషత్లకు కానీ వచ్చేటువంటి నిధులను మేము వాడుకోలేకపోతా ఉన్నాము. తద్వారా లోకల్ బాడీలు, పంచాయతీలు ఇవన్నీ నిర్వీర్యం అయిపోతా ఉన్నాయి, అభివృద్ధికి నోచుకోవడం లేదు, కుంటుపడుతూ ఉంది అభివృద్ధి అని చెప్పేసి వీళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా వెంటనే ఏమీ ఆదేశాలు జారీ చేయలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రపోతున్న రోజులు విచారణ చేస్తూనే ఉంది. ఏది బిల్లులు పంపించి స్లీపింగ్ మోడ్కి వెళ్ళిపోయింది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఆ కేంద్రానికి పంపించేసి ఇక వీళ్ళు నిద్రపోతూనే ఉర్రు ప్రభుత్వం. కానీ హైకోర్టు వాయిదాల మీద వాయిదాలు పెట్టింది, వీళ్ళ వాదనలు విన్నది, మాజీ సర్పంచ్ల వాదనలు విన్నది, అన్నీ వినుకుంటా ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ఓ రోజు ఏం చేసింది, బిడ్డ మీరు ఇట్లా కాదు కథ, 3 నెలల లోపల మీరు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, సెప్టెంబరు 30 తారీఖు నిర్వహించాలని చెప్పేసి ఒక డేట్ ఫిక్స్ చేసింది. ప్రజలాది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు 10 మందికి తెలియజేయండి. ఈ విషయాన్ని కొంత ప్రజల్లో గ్రామ స్థాయిలో డిస్కషన్ చేసుకుంటే అసలు దొంగ ఎవడో తేలిపోతుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఏం చేసారు, 30 తారీఖు వరకు డెడ్ లైన్ విధించారు. విధించగానే ఇక లేచిందే లేడికి పరుగు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసింది, అబ్బా ఎట్టరా ఇప్పుడు బిల్లు పోయి ఆడ ఉండే బిల్లు ఏమో అయితట్లేదు, డెడ్ లైన్ పెట్టిర్రు, ఏం చేయాలి ఇప్పుడు హైకోర్టు ఏం చేయాలని చెప్పేసి అటు ఇటు ఉరుకులాడి తెల్లారగానే మళ్ళీ హడావుడిగా ఈ హైకోర్టు ఇట్లా ఉందని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ చేస్తున్నాం మేము అని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ ఒకటి వచ్చారు. ఈ ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి పంపించారు. చూడండి డ్రామాలు ఎట్లుంటాయి. ఒకటే సబ్జెక్టు మీద ఆల్రెడీ బిల్లులు గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు ఆ ముసాయిదా బిల్లుల మీద ఆమోదం వేసి రాష్ట్రపతికి పంపిస్తే అది అక్కడ పెండింగ్లో ఉన్నాయి. మళ్ళీ అదే సబ్జెక్టు మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి అసలు బిల్లు వాటికి దీనికి ఏంది, ఏదైనా ఒకటే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపించారు. ఇది ఇక్కడ పెండింగ్ ఉంది. రేవంత్ రెడ్డికి అత్యధికంగా తెలివి ఉండొచ్చు, లేకపోతే చేసిన పని 2 సార్లు చేస్తుండొచ్చు, కానీ అక్కడ గవర్నరు ఆల్రెడీ ఒకసారి ఆమోదం చేసినాక మళ్ళీ దాన్నే ఆమోదం చేయరు. ఒకసారి అయిపోయిందంటే. సో ఇక్కడ ఇది పెండింగ్ ఉంది. ఈ పెండింగ్ ఇట్లానే ఉన్నది. ఇది ఉండగానే మళ్ళీ ఏం చేసాడు, ఇది పెండింగ్ ఉంది కదా, ఇది ఇక్కడ పెండింగ్ ఉండగానే మళ్ళీ ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి మా బిల్లులు ఆమోదం చేస్తావా చేయవా అని చెప్పేసి ఢిల్లీలో మంచిగా పొడుగు టోపీలు పెట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ పోయి ధర్నా వేసేచ్చారు ఢిల్లీలో. ఈ మోతవార్లు అంతకుముందు చేయొచ్చు కదా, 6 నెలల పాటు నిద్రపోయారు కదా, అప్పుడు చేయొచ్చు కదా, మొత్తం అన్ని పార్టీలు తీసుకుపోవచ్చు కదా. ఈ నుంచి ఆడికి బీసీ నాయకులను, బీసీ సమాజాన్ని ఓ రైలు కట్టేసి మొత్తం తీసుకుపోయి ఢిల్లీ నింపొచ్చు కదా, తెలంగాణ కదలకపోవునా? బీసీలకు బాబు మీకు 42% రిజర్వేషన్ నేను ఇస్తున్నా,
మీకు 42% రిజర్వేషన్ కావాలంటే నా ఏమంటారు రండి కొట్లాడదాం పోయి కేంద్రం మీద మన బిల్లులు పాస్ చేయించుకుందాం అని చెప్పేసి ఒక పిలుపు ఎందుకు పిలవలే ఎందుకు రమ్మని చెప్పలే ఢిల్లీకి పడుకున్నాడు నిద్రపోయిండు ఎందుకంటే ఎక్కువ కొట్లాడితే మోడీ తాళం తిప్పుతాడు కాబట్టి సో కాబట్టి ఇది అయిపోయింది ఇక ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ పెండింగ్ పెట్టి వాళ్ళ ఢిల్లీకి పోయి ఆర్డినెన్స్ పెండింగ్ పెట్టిండు ఇక్కడ ఆర్డినెన్స్ ఏమి ఇక్కడ ఉంది మీరు పాత బిల్లులు ఆమోదిస్తారా అని చెప్పేసి పోయి అక్కడ ధర్నా చేశారు ఏం డ్రామా చూడండి ఇది 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 అక్కడికి అయిపోయింది ఇది అయిపోయాక మళ్ళీ ఏం చెప్పారు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక బిల్లులు తీసుకొచ్చారు ఈ 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ను తొలగిస్తూ ఒక బిల్లు తీసుకొచ్చారు ఈ 50% క్యాప్ ఏదైతే ఉందో ఈ క్యాప్ని అంటే 50%కి పరిమితం చేసినటువంటి ఈ చట్టాన్ని తొలగిస్తూ మరొక బిల్లు తీసుకొచ్చారు ఈ బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది ఇది పెండింగే మళ్ళీ ఏం చేసిరు ఇప్పుడు జీవో నెంబరు 9 ఇప్పుడు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇప్పుడు జీవోని తీసుకొచ్చారు ఈ జీవో మీద ఇప్పుడు హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసారు ఇప్పుడు మన సుప్రీంకోర్టుకు కూడా పిటిషన్లు పోయినాయి ఇక చూడండి ఎన్ని డ్రామాలు ఉన్నాయో ఇక్కడ ఇదంతా మొన్న హైకోర్టే అన్నది బాబు నువ్వు చేసినటువంటి బిల్లులు ఈ ఆర్డినెన్స్ పెండింగ్లోనే ఉన్నది నువ్వు చేసినటువంటి 50% మించొద్దు అన్నటువంటి ఆ క్యాప్ చట్ట సవరణ బిల్లు అవుతుందో అది కూడా పెండింగ్లోనే ఉన్నది నువ్వు ఎట్లా జీవో ఇచ్చినావు ఆ జీవో ఎట్లా నిలబడుతుందని మననే చెప్పింది హైకోర్టు చెప్తే నువ్వు అంటే ఇవంతా దేనికోసం ఇదంతా కేవలం డ్రామా ఈ ఎన్నికలు జరగవు బీసీలకు 42% ఇవ్వడానికి వీళ్ళకు సుతారం ఇష్టం లేదు 42% ఇస్తే 70% ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు ఇలా లోకల్ బాడీల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీలుగా వాళ్ళు అధికారంలో ఉంటారు పదవులలో ఉంటారు వాళ్ళు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు రాజకీయ చైతన్యం వస్తే రేపటి నాడు మన రెడ్డి రాజకీయానికి తూట్లు పడినట్టు అవుతుంది మన పీట కదిలిపోతుంది సో కాబట్టి మనం చేయకూడదు ఇది డ్రామా జరిగినటువంటి తెర వెనక జరిగినటువంటి డ్రామా అంతా ఇది ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా ఇంత రేవంత్ రెడ్డి ఇన్ని డ్రామాలు చేసుకుంటా బీసీ సమాజాన్ని ఈ రకంగా మోసం చేసుకుంటూ వస్తుంటే ఎవడు సన్నాసి ఆడు పోయి పుష్పగుచ్చం తీసుకొని ఇస్తాడు సిగ్గుండాలి కదరా మీకు బీసీలు అని చెప్పుకోవడానికి ఇంకోటి పోయి పెద్ద దండేస్తాడు ఆయనకు రేవంత్ రెడ్డి కంటే పొడుగున్న దండ తీసుకుపోయి ఇంకోటి పోయి అరే మీరే ఈరులన్నా సూర్యులన్నా బీసీలకు మీరే దేవుడన్నా కనపడుతురానా అని చెప్పేసి ఇంకోటి చెప్తాడు పోయి జ్ఞానం ఉండక్కర్లే మనం మోసం చేస్తున్నది 2 కోట్ల మంది బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుకుంటా ఇలా మీరు గట్టిగా ఉండుంటే ఈ సంఘాలలో పోయి పిటిషన్ లేదురా సుప్రీంకోర్టులో హైకోర్టులో రేవంత్ రెడ్డి తెలవకుండానే గోపాల్ రెడ్డి పోయి సుప్రీంకోర్టులో కేసు వేసిండా రేవంత్ రెడ్డి తెలవకుండానే ఇంకో రెడ్డి అధ్యక్షుడు పోయి హైకోర్టులో పిటిషన్ వేసిండా ఏ జానారెడ్డికి తెలియదా ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా ఈ రెడ్డి నాయకులు ఎవరు తెలవకుండానే చేసిర్రా ఏం డ్రామా ఇదంతా ప్రజలను మభ్యపెట్టడం మోసం చేయడం కాకపోతే ఇదంతా కూడా ఎంత కేవలము ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం మాత్రమే ఇది కేవలం మభ్యపెట్టి ఇవాళ ఏదో చేసేస్తున్నాం మేము అయిపోయింది బీసీలకు మేము 42% ఇచ్చేసినాం కానీ ఈ బీజేపీ వాళ్ళు ఈ బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఈ పలానోడు వీళ్ళందరూ అడ్డంపడ్డారు అని చెప్పేసి చెప్పుకోవడం కోసం మీరు తీయండి ఇలా 100% మీరు కాబట్టి ఎంక్వైరీ చేపియండి ఇలా పిటిషన్ వేసినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ డాటా సిడిఆర్ తీయండి ఎవడు ఫోన్ చేసిండు ఆయనకు ఎవరితో ఫోన్లు వేయించిర్రు ఎవరు పిటిషన్ ఏమని చెప్పిర్రు ఎవరు ప్రోద్బలం చేసిర్రు ఎవరు ప్రొవోక్ చేసిర్రు అన్నీ తేలుతాయి రేవంత్ రెడ్డి లేడా వెనక ఈ రెడ్డి నాయకులు లేరా వెనక కాంగ్రెస్ నాయకులు లేరా వెనక రాజ్యం వాళ్ళ చేతుల నుంచి పోతా ఉంటే ప్రాణం పోతున్నది వాళ్ళకి ఎందుకంటే పదవికి ఉన్నటువంటి పవర్ పదవికే ఉంటుంది ఇలా రెడ్లు ఏలాల్సినటువంటి ఎంపీపీలు రెడ్లు ఏలాల్సినటువంటి జెడ్పీటీసీలు జెడ్పీలు జిల్లా పరిషత్తులు గ్రామ పంచాయతీలు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఎట్లైనా చేసి ఆపేసేయాలనేటువంటి ప్రయత్నం సహజంగానే జరుగుతుంది దాంట్లో ఏముంది